హలో సార్. హాయ్. హాయ్ సార్. 'కన్నప్ప' సినిమా టీజర్ రిలీజ్ అయింది. సో, దీని గురించి నెగెటివ్‌గా కొన్ని ఛానల్స్‌లో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం జరుగుతుంది. ఇది ఇలా నెగెటివ్‌గా ట్రోల్ చేయొద్దు అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్టు అంటే మెయిల్స్ పంపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? స్పెషల్‌గా ఈ 'చంద్రహాస్' అనే పర్సన్ మీద కూడా ఇలాంటి ఎలిగేషన్స్ జరుగుతున్నాయి. 100% కరెక్ట్. ఈ కౌన్ కిస్క గాళ్ళు ఎవరో సినిమాని పాడు చేయడానికి? టీజర్ని చూసి నీ అభిప్రాయం చెప్పొచ్చు. దాని ట్రోలింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఒపీనియన్. నీ యొక్క ఒపీనియన్ చెప్పడం అనేది టీజర్ చూస్తే నాకు ఇలాగ అనిపించింది అని చెప్పొచ్చు. కానీ దాన్ని ట్రోల్ చేయటం అంటే వ్యంగ్యంగా చెప్పడం, ఎగతాళిగా చెప్పడం, హెకిల్ చేయటం, ఇన్ని భాషలో చెప్పాను నేను. సో ఇవి చేయకూడదు. యాక్చువల్గా ఇప్పటి వరకు రివ్యూ చెప్పకూడదు. సినిమా రిలీజ్ అయిన 3 రోజుల వరకు అది ఎవరో వెళ్ళకపోతే గీతాకృష్ణ ఫిలిం స్కూల్ తరపున అల్లు అరవింద్ని, దిల్ రాజుని, మైత్రి వాళ్ళని కలుపుకుని సుప్రీంకోర్టు వెళ్తామని ఒక ఛానల్లో చెప్పాను. 3 డేస్ వరకు రివ్యూ చెప్పకూడదు. 3 డేస్ తర్వాత చెప్పండి. నేను కూడా 3 డేస్ 4 డేస్ తర్వాత ఎందుకు చెప్తానంటే, మాకు ఫిలిం స్కూల్లో ఉన్న వాళ్ళ యొక్క నాలెడ్జ్ గురించి, ఈ సినిమాలో కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, ఎలా తీసి వండుకోవచ్చు, ఆ విధంగా చెప్పింది తండేలు. ఎవరికో చెప్తే మీరు 4 డేస్ తర్వాత పెట్టాలని చెప్పాను. నేను అనుకోకుండా అదే రోజు చూశాను సినిమాని. తండేలు సినిమాని 7th వచ్చింది కదా, అదే 7th లాస్ట్ మంత్ అనుకోకుండా లక్కీ భాస్కర్ చూశాను నేను మళ్ళీ అనుకున్నాను అనమాట. నేను బుక్ చేస్తున్నట్టు పైన ఉంది లాస్ట్ మంత్ 7th లక్కీ భాస్కర్ అని. ఇందులో బుక్ చేస్తాం కదా ఆన్లైన్లో చేసినప్పుడు, నా రికార్డ్ ఉంది అక్కడ. అప్పుడు నేను వెంటనే పెట్టాను ఎమోషనల్గా, నేను లాస్ట్ మంత్ 7th లక్కీ భాస్కర్ చూశాను, ఐ థింక్ ఈ సినిమా కూడా హిట్ అవుతుంది, ఇప్పుడు ఈ 7 చూస్తాను సరదాగా. ఎందుకు పెట్టానండి, ఇందులో కూడా న్యాచురల్గా ఉన్నాయి గెటప్స్, లాజిక్ దగ్గరగా ఉండి ఉంటుంది. చైతన్య నాగార్జున కొడుకు తిని ఈ అమ్మాయిదని చెప్పేసి అలా పెట్టాను. పెట్టిన తర్వాత సినిమా చూడకముందు వెళ్తున్నాను, ఇంకా ఇక్కడ పక్కనే కాబట్టి నాకు 10 నిమిషాలు. ఇన్ ఆర్బిట్ ఈజ్ 10 minutes డ్రైవ్ ఫర్ మీ. ఓకే, 10:45కి వెళ్తే నేను 10:30 స్టార్ట్ అవుతాను ఇక్కడ. జస్ట్ ఇలా రౌండ్ తిరిగి లోపలికి వెళ్ళడమే. సో అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం యాక్చువల్గా వెంటనే చెప్పకూడదు. 2 days తర్వాత ఎవరో వచ్చారు ఛానల్ మీలాగా, వస్తే అయినా కూడా ఇంకొక రోజు తర్వాత ఎలాగ పెడతారు, ఆ రోజు పెట్టలేరు, 10 ఉంటాయి కాబట్టి నాకు రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టండి, ఇప్పుడు పెట్టవద్దని అందులో చెప్పాను. మళ్ళీ పెట్టకూడదు, నేనే బ్రేక్ చేయకూడదు కదా అని. ఈ రివ్యూ కూడా ఐఎమ్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫిల్మ్ స్టూడెంట్స్, ఫిల్మ్ యాస్పిరెంట్స్, కొత్తగా డైరెక్టర్లు అయ్యే వాళ్ళు వాళ్ళందరికీ ఇవి కొన్ని మెయింటైన్ చేయాలి. అందులో సరిగ్గా మెయింటైన్ చేయలేదు అమ్మాయి క్యారెక్టర్, ఏదని మగాడుగా ఉంది, ఇంకా రకరకాలని చెప్పాను. ఓకే, ఇక్కడ ఇతను చాలా డబ్బుతో కూడుకుని ప్రభాస్ని కన్విన్స్ చేసుకుని, మంచు విష్ణు అన్న అతను ప్రభాస్ ఏదో కన్విన్స్ అయ్యి, బికాజ్ వాళ్ళ ఫాదర్ బ్రదర్ యాక్ట్ చేశాడు ఈ సినిమాని, భక్త కన్నప్ప అని. సో అందులో ఒక క్యారెక్టర్ చేయాలి నువ్వు అని చెప్పేసి చాలా ఇదిగా ఉంటుంది. ఇంకా సర్లే అని మన ఇండస్ట్రీలో ప్లస్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్లస్ మోహన్ బాబు కొడుకు అన్నీ ఆలోచించి ఏదో ఒక రెమ్యునరేషన్లో ఎండప్ అయి ఉంటారు. అతనికి ఇవ్వాల్సిన పూర్తి రెమ్యునరేషన్ ఇస్తే ఈ సినిమా అవ్వదు, వీళ్ళకి అంత సీన్ లేదు మోహన్ బాబు వాళ్ళకి. అతను ఏదో గెస్ట్ పెర్ఫార్మెన్సే కాబట్టి ఏదో ఇచ్చుంటారు, ఎంత ఇచ్చారో తెలియదు. ఎప్పుడన్నా ప్రభాస్ కనిపిస్తే అడుగుతాను ఎందుకు ఇచ్చావని చెప్పడం, ఎందుకంటే మళ్ళీ అడుగుతామని. నువ్వు మోహన్ బాబుకి ఎంత ఒప్పుకున్నావు అంటే చెప్పడం. అందరిలో అలాగే లైన్లో కడతారు. అతను 100 కోట్లు తీసుకున్నాడు అనుకో, రియల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చేత 100 కోట్లు తీసుకున్నాడు అనుకోండి, ఒక 5-6 కోట్ల వరకు బేరవాడతారు అంతే, అందుకంటే ఎక్కువ బేరవాడరు. ఇస్తేనే చాలా అనుకూలంగా ఉంటుంది, అసలు నెగోషియేషన్ ఉండదు. ప్రభాస్తో తీద్దాం అనుకున్న వాళ్ళు ప్రభాస్తో తీస్తారు, మిగతా వాళ్ళు అయితే ఆలోచిస్తారు. అతనికి డెఫినెట్గా పాన్ ఇండియా మార్కెట్ ఉంటుందని. సో అటువంటిది ఇతనికి వీళ్ళకి ఇచ్చేటంటే చాలా హై లెవెల్లో రిక్వెస్ట్ చేసి ఉంటారు. అది చేయగలడు మోహన్ బాబు, అక్కడ వరకు చేయగలడు. చాలా పెద్ద వాళ్ళతో కూడా మాట్లాడేయగలడు అనమాట. అతనికి టచెస్ ఉన్నాయి, అదే అతని గ్లామర్. సినిమా ఆడద్దా లేదనేది పక్కన పెడితే. సో ఇప్పుడు అంత కష్టపడి నిజంగా కూడా డబ్బులు వేయించి తీస్తున్నట్టుగానే నాకు అనిపించింది. ఆ ట్రైలర్ చూసినా, అంతకుముందు అతను టీజర్ చూసినా, పోస్టర్లు చూసినా నాకు బాగా అనిపించింది. అతను కూడా బాగా సూటబుల్ అయ్యాడు ఆ క్యారెక్టర్కి, కన్నప్ప క్యారెక్టర్కి. సో అది డెఫినెట్గా ఆడద్దని నేను అనుకున్నాను. ఈలోగా వీళ్ళు ఎవడో చంద్రహాస్ అన్నవాడికి ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం అయిపోయినాయి. అతను ఎప్పటి నుంచో ఏడుస్తున్నాడు అలాగా. వాడు ఏడుస్తున్నప్పుడు డోంట్ డూ ఇట్, ఇంకా బోల్డ్ సబ్జెక్టులు ఉన్నాయి. వై డూ గో ఓన్లీ బిహైండ్ మంచు ఫ్యామిలీ, వెళ్ళొద్దన్నారు కదా అన్నప్పుడు లాక్ కొడతారు అంతే. అది కరెక్టా కాదా అంటే కరెక్టా కాదా అనేది గిల్లితే
గిల్లించుకున్నవాడు తెలుస్తుంది. నువ్వు ఇఫ్ యూ కీప్ ఆన్ ఆఫ్టర్ ఆల్ కౌన్ కిస్క ఛానల్ పెట్టుకుని నువ్వు కన్నప్ప లాంటి సినిమాని ఎంతైనా కూడా 60-50 కోట్లైనా కూడా 100 కోట్లు అంటారు వాళ్ళు. మోహన్ బాబు ఫ్యామిలీ ₹1,00,000 అయితే ₹1,00,00,000 అన్నాడు అదే సాంగ్లో. అంచేత ఏదేమైనా కూడా డబ్బులు లేకుండా నార్త్ ఇండియన్ ఆర్టిస్టులు రారు, సెట్లు రావు, షూటింగ్ ఇదే ఉండదు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇస్తాను బాగుంటేనని ఒకవేళ ప్రభాస్ కండిషన్ పెడితే దాని గురించైనా బాగా తీయాలి. ఎందుకంటే వాళ్ళు నమ్మలేం, ఎంత ఖర్చు పెడుతున్నాం అంత ఖర్చు పెడుతున్నాను, వాళ్ళ దగ్గర ఫ్లా ఉంటుంది. కాకపోతే మనం రిలీజ్ అయిన ఆ టీజర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రైలర్ని బట్టి ట్రోల్ చేయొద్దు అన్నాడు. అభిప్రాయాలు చెప్పడం వేరును, ట్రోల్ వ్యంగ్యంగా చేయడం ఒకటని నాకు ముందు చెప్పాను నేను. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నువ్వు ఆ డిఫరెన్స్ పట్టుకుని నీ ఛానల్కి అయితే దెబ్బ వచ్చింది కదా అని ఇప్పుడు మళ్ళీ రీకూప్ చేద్దామని చెప్పేసి ఆ చంద్రహాసన్ లాంటి 10 మంది అన్నారనుకోండి, నాట్ కరెక్ట్. అతను కోర్టుకి వెళ్ళొచ్చు, వాళ్ళ మీద కోర్టుకి వెళ్ళొచ్చు. నయానా భయానా లాగా భుజబలం కూడా ఉపయోగించవచ్చు. ఎందుకు ఉపయోగించామంటే నీకే అంత ధైర్యం లేనిది అతనికి ఉండదా? నువ్వు ఒక ఛానల్లో పెట్టుకుని నీకే అంత ఇదిగా ఫీల్ అయిపోతుంటే అతను సినిమా రిలీజ్ చేయాలి, నీ గురించి ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. రేపొద్దున సినిమా బిజినెస్ అయ్యేటప్పుడు దెబ్బ వస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ దిస్ స్టేట్. మిగతా స్టేట్లో నీకు ఎవరు తెలియదు కాబట్టి. సో అతను మాట్లాడడం అనేది 100% కరెక్ట్. అది బాధ, అది సినిమా తీసినప్పుడు తెలుస్తుంది. సినిమా వచ్చిన మన్నాడే సినిమా రాకముందే గేమ్ చేంజర్ గోల్ చేస్తే ఎంతమంది ఫీల్ అయ్యారు? దిల్రాజు ఫీల్ అయ్యాడు, చిరంజీవి నువ్వు ఫీల్ అయితే ఏంటి చేస్తే. ఇది ఇంకా ఇంతకంటే ముందు మేలుకుని మీరు వేరే విధంగా ప్రమోషన్ చేసి ఉండాలి. అది ఏ విధంగా అంటే మనీ ఖర్చు పెడితే ఇస్తాం, ఐడియాలు ఇస్తాం మేము ఎలా ప్రమోట్ చేయాలో. అలా చేయలేదు మీరు. అలా ప్రమోట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేసారు, పోయింది సినిమా. ఎన్ని ట్రోల్ చేసినా ఆడింది, కంటెంట్ బాగుంటే అనేది పుష్ప 2. ఎన్నిసార్లు చెప్తాం ఇది. అదేవిధంగా వెళ్ళి ఊరుకోవచ్చు కదండి, నువ్వు మట్టుకు చేస్తూ ఉంటావా ట్రోల్స్? ఆ చంద్రహాసన్ అన్నవాడు అటువంటి కొంతమంది ఉంటారు తొట్టి గ్యాంగ్, వాళ్ళందరూ చేసేస్తారా? చేసేసి ఆ సినిమాని దెబ్బ కొట్టేస్తారా? నీకైతే బాధ కలిగిందని చెప్పేసి అందుకని అతను కోర్టుకు వెళ్తాను, నిజం అంటున్నాను. కోర్టుకు వెళ్తాడు, బెదిరిస్తాడు, అవి చేస్తాడు. సమ్ వీల్ స్టాప్ ఆల్ దిస్ ట్రోల్స్. ఒకటికి ఇస్తే కానీ ఇంకోటి బుద్ధి ఉండదు. ప్లస్ యాజ్ ఇట్ ఈజ్గానే రివ్యూ చెప్పకూడదని మేమే వెళ్తున్నాం కోర్టుకి. సినిమాని కిల్ చేయడానికి మీరెవరు అన్నాను. నాట్ కరెక్టా కాదని నేను చెప్పేదానికంటే జడ్జి చెప్తాడు, రేపు హైకోర్టు సుప్రీంకోర్టు చెప్తారు. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ మాట మనం వినాలి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ సినిమా కమ్స్ అంటారు దట్. స్టేట్లో అయితే సినిమాటోగ్రఫీ మినిస్టర్, వీళ్ళు అసలు ఎక్కడ ఉన్నారో తెలియదు, వీళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అక్కడ వచ్చి దుర్గేష్, ఇక్కడ వచ్చి మరి ఎవడో తెలియదు, నాకు ఏం తెలియదు. మాట్లాడితే అన్ని సీఎంఏ మాడుతూ ఉంటాడు. ఇంకో ఫిల్మ్ సిటీకి ఆడతాం, ఎందుకు ఇంకో ఫిల్మ్ సిటీ నేను హాలీవుడ్ లెవెల్లో రేంజ్ చేస్తాం, రిలీజ్ చేస్తాం, దాన్ని పెంచుతూ ఉంటారు. ఏం చేసేది నువ్వు బాలీవుడ్లో బొంగు? హాలీవుడ్ లెవెల్లో వేసేది తెలంగాణలో ఇంకో స్టూడియో కొడితే ఒకటి వెళ్ళి అక్కడికి. ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళు కట్టినవి ఉన్నాయి, రామోజీ ఫిల్మ్ సిటీ. అక్కడ ఆంధ్ర తెలంగాణ ఎందుకు? అక్కడ ఉన్నదా వాడుకోండి బాబు. అంచేత ఇది వాస్తవం. ఇది అంతే. సినిమాని వచ్చేదాన్ని ఎందుకు దెబ్బతీస్తారు? దానివల్ల ఎంతమంది పోతారు అతనికి తెలిసేది. అదే కొద్ది కష్టపడి తీస్తున్నట్టుగానే నాకు అనిపిస్తుంది. ఈ మధ్యలో పాప వాళ్ళకి ఫ్యామిలీ గొడవలు వచ్చి ఆ షూటింగ్ వదిలేసి మళ్ళీ అక్కడికి వస్తున్నాడు అబ్బాయి విష్ణు అన్న అతను. నాట్ కరెక్ట్. వీళ్ళు ఎవడెవడో వచ్చేసి దానికి ఇచ్చేస్తాడు. ఆడి మీద ఆల్రెడీ పెట్టారు స్ట్రైక్లు గీక్లేసి బెదిరించారు. అతను ఎలా చెప్పాలో తెలియక మళ్ళీ సోషల్ మీడియాలో చెప్పుకున్నాడు. మానే కొంతకాలం వాట్ ఈస్ దేర్? నువ్వు మనోజ్ వెనకాల వెళ్తే తట్టుకోగలవు నువ్వు? చూడాలి అది. అంచేత డోంట్ గో బిహైండ్ ఏ మూవీ విచ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఈ రోజులు ఎక్స్పెక్టేషన్ వల్ల సినిమా ఆడుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్ కాస్త వీళ్ళు నీళ్లు పోసేసినట్టుగాను వీళ్ళు 2-3 ఛానల్ చేస్తున్నాయి. దే హ్యావ్ టు బి వార్న్డ్. అడిష్టం. నువ్వు ఎలా పెట్టావు నీ ఇష్టంగాను, అదేవిధంగా అతను వార్న్ చేస్తాడు. ఆ వార్న్ నువ్వు భయపెడితే తవ్వేస్తావు. మళ్ళా పెట్టావు అనుకో, చూసుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అనేది అప్పుడు నీకే తెలుస్తుంది. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. డోంట్ దాన్ని ఏమంటారంటే ప్రోపగాండా అంటారు, చెడ్డగా మాట్లాడిందని. డో నాట్ డూ ప్రోపగాండా ఆన్ ఏ మూవీ ఆర్ ఏ పొలిటీషియన్ ఆర్ ఎనీబడి వితౌట్ ఎనీ రీజన్స్, వితౌట్ ప్రాపర్ రీజన్స్. అలా చేయకూడదు. డీమీన్ చేయకూడదు, డీఫేమ్ చేయకూడదు. మరి వాక్ చౌషంద్రం ఇంకొకటి గురించి బ్యాడ్ మాట్లాడమే వాక్ చౌషంద్రమా? మరి మీరు మాట్లాడతారో నువ్వు అడిగిన ప్రశ్న చెప్తున్నాను నేను. నా దాంట్లో ఎవరిని వ్యక్తిగతంగా వీడు ఇంతే అని కరెక్ట్గా చెప్పను నేను. ఇలా జరుగుతుందని చెప్తాను. జరుగుతలేదని నాకు ప్రూవ్ చేయండి వచ్చి. ఇప్పుడు క్యాస్టింగ్ వచ్చి కొంచెం ఫస్ట్లో మాట్లాడింది నేనే. ఒక 5-6 ఏళ్ళకి నుంచి ఉంటుంది, ఉండబోతుంది, ఇలా ఉంటుంది, ఇంకా వస్తుంది అని చెప్పాను. ఆడెవడో నిన్న మొన్న ఇంకోటి ఇలా పర్సనల్గా మాట్లాడుకుంటేనే
వేరే వాళ్ళ జీవితాల గురించి మీరు మాట్లాడుకుంటారు, ఇది ఎటువంటి సందేశం ఇస్తున్నారు మీరు అనేది పెట్టేట్టుదా. సందేశాలు ఇచ్చుకోవడానికి సినిమాలు తీయడం మానేసాను నేను. సందేశాలు ఇచ్చి సినిమాలు తీశాను, సంకీర్తన బోళ్ళు సినిమాలు తీశాను, కీచురాళ్ళు, నో వైలెన్స్ అని. అర్థమైంది ఇప్పుడు. అంత చేతులు కాల్చుకున్నాం సందేశం కోసం. ఒకటి అన్నాడు ఆ రోజుల్లో, ఒకడు అన్నాడు, ఒక పెద్ద డైరెక్టర్, ఎవడో ఇలాగ అడిగి మన్మోహన్ దేశాయ్ అన్నాడు ఒక ప్రొడ్యూసర్, సందేశాల కోసం నేను సినిమాలు తీయను, సందేశం కావాలంటే 10 పైసలు పోస్ట్ కార్డ్, ఆ పోస్ట్ కార్డ్ వేసి 100 మందికి పంపిస్తాను అన్నాడు. దానికోసం 10 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలన్నాడు. సో అది నాకు తర్వాత జ్ఞానోదయం అయింది నాకు. సందేశం అందులో అంతర్లీనంగా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఏ సినిమా తీసినా మంచి డైరెక్టర్ తీసిన సినిమాలో అక్కడక్కడ ఉండొచ్చు. సందేశాల కోసమే మేము యూట్యూబ్లో మాట్లాడడానికి రాలేదు నేను. జరుగుతుంది చెప్తాం, దాచి మాట్లాడాలా. ఆడెవడ ఈ విధంగా చేయటం వల్ల సంఘానికి ఏంటి బొంగు, నువ్వు చేయరా, సంఘానికి నువ్వు చేయి, నువ్వు చేసి మాకు మమ్మీ నేను చెప్తావు ఇటు అలా చేసాడని. ఎవరితో రోడ్డు మీద వెళ్తా ఉంటావు, అడుగు తింది ఉంటుంది, దానిలో నీలాంటి అమ్మాయి ఒక అమ్మాయి వెళ్ళి ఒక బిస్కెట్ రోడ్లో పెట్టి ఫోటో తీయమంటుంది నాకు. ఇది సందేశమా? నిజంగా నువ్వు అడుక్కునే వాళ్ళకి భోజనం పెట్టాలనుకుంటే కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేతితో చేస్తే కుడి చేతి చెల్లి బైబిల్లో జీసస్ క్రైస్ట్ గురించి చెప్తేనే. ప్రచారం చేసుకోరు ఎవరన్నా, నేను ఇచ్చేస్తాను ప్రచారం చేసుకునే స్వామీజులు ఉన్నా కూడా ఐ హేట్ దెమ్. ప్రచారం చేసుకుంటావు, చేస్తూ నువ్వు హృదయపూర్వకంగా హెల్ప్ చేయి. ఇప్పుడు మాట్లాడి తొట్టిగాళ్ళు ఉంటారు కొంతమంది, ఏం తెలియదు, ఏం తెలియదు, ఏదో ఒక కామెంట్ పెట్టాలి. మీరు సంఘానికి ఏం చెప్తున్నారు, ఏం చెప్పేది నువ్వు చెప్పు, నువ్వు చెప్పరా, చెప్పే కెమెరా పెట్టి చెప్తే మేము కూడా చూస్తాం. అది మేమేమి చెప్పాలి, నువ్వు చెప్పేది ఆ విధంగా అనొచ్చు. కానీ కన్నప్ప సినిమా బాగోదు, ఇది చూస్తుంటే చాలా దరిద్రంగా ఉంది, అది చూస్తుంటే నువ్వు ఎవడు చెప్పడానికి అన్నాను. కౌన్ కిస్క గాడివి ₹10 ఉండదు జేబులోను, వీళ్ళేమో మోర్ దెన్ 50-100 crores ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే హౌ కెన్ యూ డీమ్ ఇన్ ద మూవీ. నాకు ఇక్కడ మంచి మనోజ్ అతని పేరు మంచి విష్ణువే కరెక్ట్. ఇక్కడ పెయిన్ వస్తుంది తెలిసి రేపు బిజినెస్ ఏముందు ఈలోగానే దాన్ని కిల్ చేసేస్తారా మీరు. కోర్టుకి వెళ్ళటం ఒక పద్ధతిని, బెదిరించడం ఒక పద్ధతి, రెండు కరెక్టే.